మరి వైజాగ్ నుంచి చాలా దూరం నుంచి మనం పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి సేవకులు తేజేష్ పాస్టర్ గారిని కూడా ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అనేసరికి సంఘానికి సంబంధించిన సభకు లేకపోతే క్రైస్తవ్యానికి సంబంధించిన పండుగకో సభకో లేకపోతే సువార్త సభలకో ఈ విధంగా కూడుకోవటం జరుగుతుంది, అవునా? కానీ ఒక గొప్ప సేవకుడు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం, ఆయన గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సభలు ఏర్పాటు చేయటం, ఈ విధంగా కూడుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక వ్యక్తిగానే కాదు, ప్రవీణ్ పగడాల గారు ఎంతో గొప్ప సేవకులు. ఆయన గురించి చెప్పాలని అంటే సమయం అయితే సరిపోదు. కానీ ఎంత గొప్ప సేవ చేసుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా కూడుకొని ఆయన్ని స్మరించుకొని అలాంటి దాన్ని పక్కన పెట్టి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని క్రైస్తవ్యం ఆలోచిస్తుందంటే అది చాలా గొప్ప విషయమనే భావించాలి. దేవుని బిడ్డలారా, ఆయనకి ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఇప్పటికీ ఆయన పరిస్థితి ఏంటో ఇది ప్రత్యేకించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే జరిగినదంతా అందరికీ తెలుసు. ఆయన మీద ఎలాంటి ముద్ర వేయాలనుకున్నారో యావత్తు ప్రపంచానికే తెలుసు. ఎక్కువసేపు నేను మాట్లాడనండి. దేవుని బిడ్డలారా, ప్రవీణ్ పగడాల గారిని నేను ఏ విధంగా పోల్చాననేది మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను మాటలు ముగిస్తాను. ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన బ్రిటిష్ జనరల్. ఇప్పుడు కాదు, కొన్ని 10 సంవత్సరాలు వెనక్కి వెళితే ఆంధ్ర, తెలంగాణ, మద్రాస్ ఈ 3 రాష్ట్రాలు కలిపి ఒకే రాష్ట్రంగా పిలువబడుతున్న ఆ సమయంలో ఆ వ్యక్తి ఒక నేల మీదకి వచ్చాడు, చూశాడు. ఆ నేల మీద ఉన్నటువంటి ప్రజలను చూశాడు, ఆ నేలను చూశాడు, ఎంతో బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు అనేది మీకు చెప్తాను. బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఆ మనిషి చాలా బాధపడి తన దగ్గర ఉన్నటువంటి గుర్రాన్ని వేసుకొని అటు మద్రాస్ దగ్గర నుంచి ఇటు రాజమండ్రి వరకు టోటల్గా ఉన్నటువంటి భూభాగాన్ని అంతటినీ పరిశీలన చేశాడు. ఎక్కడ ఎత్తుంది, ఎక్కడ పల్లం ఉంది, నీరు ఎటు సైడ్ నుంచి వస్తుంది అని ఇలాగా పరిశీలన చేసి ఆయన ఒక పని చేశాడు. ఏ పని చేశాడో, ఆయన ఎవరో మీరందరూ ఆలోచిస్తున్నారేమో. ఆయన ఎవరో కాదు, సర్ ఆర్థర్ కాటన్. రాజమండ్రి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆయన గురించి చెబితే చెప్పక్కర్లేదు. ఒకరోజు వచ్చినప్పుడు నేను పలానా కులం వాడిని, పలానా మతం వాడిని అని చూడకుండా అందరూ పూజించే ఏకైక దేవుడు వాళ్ళకి సర్ ఆర్థర్ కాటన్ గారు. ఏం చేశారనంటే వస్తున్నటువంటి ఈ నీళ్లు ఆ 2 గోదావరి జిల్లాలను ముంచేసి ఎంతోమంది ప్రాణాలను తీసేస్తుంది. కాబట్టి వీళ్ళని కాపాడాలి, వస్తున్నటువంటి నీరుని కాపాడాలి అని చెప్పి చాలా చేశారండి. ఆయన ఏం చేశారో మీకు తెలియదు కాదు, చాలా చాలా చేశారు. ఏం చేస్తే ఆయన ఆ ప్రాంతానికి దేవుడై ఉంటాడో ఒకసారి మీకు తెలుసు. ఈరోజు ఆ ప్రాంతంలోనికి మీరు వెళ్ళి జస్ట్ అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొని వెళ్ళి ఏ ల్యాబ్లోనైనా పరీక్షించండి. అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసి మీరు ఏ ల్యాబ్లోనైనా సరే పరీక్షించండి. వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎంత సారవంతమైన నేల, ఎంత సారవంతమైన మట్టి, చాలా వండర్ఫుల్, మేము ఎక్కడ చూసుండలేదనే ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది, పక్కాగా వస్తుంది. అది
ఆర్థర్ కాటన్ గారు చేసినటువంటి గొప్పతనం. ఆయన ఆ తరానికి ఇచ్చినటువంటి జ్ఞాపకం, ఆ తరానికి చేసినటువంటి మేలు, ఆ ఒక్క తరానికే కాదు, తరాలకి ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుతున్న తరం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ప్రతి తరంలోనూ గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. ఆ తరానికి, ఆ ప్రాంతానికి సర్ ఆర్థర్ కాటన్ గారు అయితే, మన తరానికి మనం చూస్తున్నటువంటి సేవకుడు ఎవరో కాదు, ప్రవీణ్ పగడాల గారు. ఆయన చేస్తున్నటువంటి సేవ, ఆయన ఆలోచన విధానం, ఆయన చెబుతున్నటువంటి మాటలు ఎంత గొప్పవో అందరికీ తెలుసు. మీరు అందరూ చూసే ఉంటారు. మతోన్మాదులు వచ్చినప్పుడు నిలబెట్టి కడిగేసేవాడు ఆయన. మీకు వ్యక్తి తెలుసు, ధర్మ మార్గం భాస్కర్ రాజు అని. నోట్లో నుంచి మాట రాకుండా చేశాడు. అసలు టీవీలో మీరు అందరూ చూసే ఉంటారు, కావాలంటే యూట్యూబ్లో చూడండి. అంటే మతోన్మాదుల గురించి మాట్లాడేటప్పుడు తనలో ఉన్న సింహ స్వప్నాన్ని ఒక్కసారి బయటికి తీసేవాడు. ఒక్కసారి తనకు ఉన్నటువంటి జూలు విదిలించి క్రీస్తు తాలూకా ఏం చేశాడో అని చెప్పి ఒక్కసారి ప్రపంచానికి చూపి వెనక్కి వెళ్ళేవాడు. ఈలోపు ఎవరైనా సరే క్రైస్తవులు చెయ్య మాకు ప్రార్థన చేయమంటే అతనిలో ఉన్నటువంటి భక్తులు ఎవరో ఒక భక్తుడు తనలో నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు వారి స్వభావాన్ని చూపించి మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఈలోపు ఎవరైనా వచ్చి అయ్యా మాకు సహాయం చేయండి అంటే క్రీస్తు ప్రేమను చాటేవారు. ఇలా ఒక రకంగా కాదండి. ఆయన ఇండియాలజీ గురించి మాట్లాడేవారు, రకరకాల అయినటువంటి గ్రంథాల గురించి మాట్లాడేవారు. ఏ మతందైనా సరే కానివ్వండి, అతనికి ఉన్నటువంటి పట్టు ఎంత గొప్పదో చూడండి. అంటే ఏ రకంగా ఎవరైనా సరే వచ్చి బైబిల్ మీద కానీ క్రీస్తు మీద కానీ దాడి చేయాలనుకుంటే ముందు నన్ను దాటి వెళ్ళండి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. అలాంటి వ్యక్తి మన తరానికి చూపిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది రావాలి. సమాజం యాక్చువల్గా అతన్ని చంపేటప్పుడు, లేకపోతే అతన్ని చంపాలనుకునేవారు ఎలాంటి ఆలోచన చేశారంటే, ఇతను ఒక్కరిని చంపితే క్రైస్తవ్యం భయపడిపోద్ది అని అనుకున్నారండి. అంతే కదా, అదే కదా అనుకున్నారు. ఇతను ఒక్కరిని చంపేస్తే జ్ఞానవంతం అయిపోద్ది, అన్నీ పోతాయి, ప్లస్ క్రైస్తవ్యం భయపడద్దు అనుకున్నారు. అతనేమనుకున్నాడు తెలుసా? మన సోదరుడు ప్రవీణ్ పగడాల గారు ఏమనుకున్నాడు తెలుసా? నేను చనిపోతే నాలాంటి వాళ్ళు 100 మంది రావాలి, భయపెట్టే వాళ్ళని భయపడేలా చేయాలనుకున్నాడండి ఆయన. ఇలాగే అనుకున్నారు. ఆయన చాలామందికి చాలా రకాలైనటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తూ అపాలజెటిక్స్ అన్న ఒక చిన్న పెట్టి మీ అందరికీ తెలిసిన విషయాలన్నీ. దేవుని బిడ్డలారా, ఆయన ఎలా చనిపోయాడో, ఏ కారణం చేత చంపబడ్డాడో, లేకపోతే దాని గురించిన కారణాలు నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను చెప్పేది ఒకటే, అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి. సేవకులైనటువంటి వారు కానివ్వండి, విశ్వాసులైనటువంటి వారు కానివ్వండి, మీ తరానికి సేవ చేసేవాళ్ళు రావాలి, ఖచ్చితంగా రావాలి. దీని గురించి ఒక్క మాట మనం అందరం తెలుసు, జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారి గురించి దేవుడిచ్చినటువంటి ఆ సాక్ష్యం ఏదైతే ఉందో అదంతా ఒకసారి మనం చదువుకుందాం. ఒకసారి మనం అపోస్తుల కార్యముల్లో ఉంటుంది. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఒక మాట చదువుకుందామండి. ఇక్కడ 5వ అధ్యాయము, ఆ మాట చదువుకొని ఇంకో మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 38, 39 వచనానికి మనం చదువుకొని దావీదు గురించిన సాక్ష్యాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఒక ప్రవక్త గారు మాట్లాడుతూ, ఏమండి, గమలీయేలు పరిసయ్యుడు ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుష్యుని జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదైనా అది వ్యర్థమాయను. ఏమండి, మీకన్నా ముందు దూద అనేవాడు ఒకడు లేచాడు, 100 మంది వెంటేసుకొని తిరిగేవాడు. అతను వస్తుంటే దడ పుట్టేది, కానీ ఎప్పుడైతే అతను చనిపోయాడో
అతను వెనకాతలు ఉన్నవాళ్ళు కూడా చల్లచెదరైపోయారు అని చెప్పి ఆ సందర్భాన్ని చెప్తున్నాడు అనమాట గమలీయేలు. ఈ కార్యము కానీ ఈ ఆలోచన కానీ ఒకవేళ మనుషుల వల్ల పుట్టిందా, అది ఎప్పటికైనా ఒక రోజుకి వ్యర్థం అయిపోవాలి. బయట పెంట ఏ విధంగా ముందు కనిపించి తర్వాత వేస్ట్గా కలిసిపోతుందో మట్టిలో, అదేవిధంగా మనుషుల వలన కలిగే ఆలోచన కానీ కార్యమైనా కానీ అది వ్యర్థమైపోతుందని మాట్లాడుతూ 39 మనం చదువుకుందాం. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒకవేళ అది దేవుని వలన కలిగిందే అనుకోండి, అది మీ వల్ల కాదు. ఏ వల్ల కాదు అంటే ఆయన్ని చంపేస్తే ఆగిపోద్ది అనుకుంటున్నారా? అది దేవుని వలన కలిగితే ఆయన్ని చంపేస్తే ఆగిపోద్దా? దేవుని వలన కలిగింది కాబట్టి చంపితే విస్తరిస్తుంది, చంపితే ప్రబలతాది, చంపితే ఒక సముద్రం ఎలాగైతే పొంగుతుందో సునామీలాగా అలా పొంగుతుంది అని చెప్తున్నాడు గమలీయేలు. మీరు గమనించండి ఒకసారి, యేసుక్రీస్తుని చంపేస్తే ఆగిపోద్దని అనుకున్నారు, కానీ ఆగలే. అవునా? అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే ఆగిపోద్ది అనుకున్నారు. సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ అవే మీటింగ్స్ భలే కనిపిస్తున్నాయండి. చాలా ఆనందంగా ఉంది నాకు. అవునా? చివరగా ఇందాక మాట్లాడుకున్న దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని చెప్పి నేను ముగిస్తున్నాను. ఆ సాక్ష్యం ఏంటో మీ అందరికీ తెలుసు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఏముందండి అక్కడ? దావీదు తన తరము వారికి, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. మనం బ్రతుకు మనకెవరు చెప్పకపోవచ్చు, ఎందుకంటే మనకు పరిచయం ఉన్నవారు అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు. కానీ కంటికి కనిపిస్తున్నటువంటి ఫోటోలు అక్కడ చూశారు కదండి, ప్రవీణ్ పగడాల గారి ఫోటో. ఆయన్ని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంటంటే ఆయన తన తనము వారికి సేవ చేసి నిద్రించాడు. ఓకే, ఆ సాక్ష్యం అలాంటితో పక్కన పెట్టండి, కానీ సేవ మాత్రం అందరి కంటికి కనిపించింది. అదేవిధంగా మనము కూడా మన తరానికి సేవ చేయాలి. ఇంకా కుదిరితే ఆయనలాగే మనం కూడా హతసాక్షులం అవ్వాలి. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ భాను మేకల గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. సంతోషం అయ్య గారు.